ప్రభు యేసుక్రీస్తునామములో మీకు అందరికీ కూడా మరి యొక్క పునరుత్థాన దినపు ప్రభు దినపు ఆరాధన దినపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఎలా ఉన్నారు? అడిగి చెప్పిస్తున్నాడు అన్న, ఇసుగు తెప్పిస్తున్నాడు ఒక్కొక్కటి. ఎందుకంటే మీకంటే వయసులో కొద్దిగా పెద్దవాడిని చెప్పినప్పుడు దేవుని కృపను గురించి మాట్లాడమన్నప్పుడు ధారాళంగా మాట్లాడగలగాలి. దేని గురించి ఎంతగా మాట్లాడినా మనకు అంత ప్రయోజనం కాదు కదా. నేను కృపను గురించి పాడేదని అంటాడు. నేను కృపను గురించి పాడతాను, కృపను గురించి మాట్లాడతాను, కృపను బట్టి ప్రార్థన చేస్తాను, కృపను బట్టి దేవుని స్తుతిస్తాను. కృప, ఆ కృప అనేది లేకపోతే ఈ లోకంలో వాట్ ఈస్ మిస్సింగ్ ఈజ్ ద గ్రేస్. ఈ లోకంలో ఏదైతే మనము కలిగి ఉండలేకపోతున్నామో అది కృప. అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. నీకు ఎప్పుడు ఏది పొదవబడుతుందో దాన్ని సమకూర్చడానికి నా ప్రభు మీ ప్రభు కూడా సమర్థుడు. కనుక ఈ లోకంలో పొదవైన నా కృపను మన ఎడల ఆయన సమృద్ధిగా చేకూరుస్తూ ఉంటాడు. మన జీవితాలు ఎప్పుడైనా మనం దేనైనా పోగొట్టుకున్నామంటే దాన్ని సమకూర్చే దిశగా ఆయన సమకూర్చే దేవుడు కనుక మనకు సమకూరుస్తూ ఉంటాడు. అదేవిధంగా చూసినట్లయితే దేవుడు న్యాయవంతుడు. అవునండి, దేవుడు న్యాయవంతుడు. తగిన రీతిని దేవుడు మనకి ప్రతిఫలిస్తూ ఉంటాడు. చాలాసార్లు ఈ లోకంలో ప్రసంగి అంటాడు, సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనిపించింది, అది నాకు ఆయాసకరంగా ఉంది. ఎవరైతే అర్హులో వారికి అర్హత చొప్పున దొరకడం లేదు, ఎవరైతే అనర్హులో వాడు దాన్ని అనుభవిస్తూ ఉంటున్నాడు. ఇది సూర్యుని క్రింద ఉండే దురవస్థ. ఇది జరుగుతుంది. రాజుగా మహారాజుగా వెలిగింటున్న సొలొమోను గారి ఆ మాట మాట్లాడినంటే సామాన్యులమైన మనకు ఖచ్చితంగా అది జరుగుతూనే ఉంటుంది. మనకి చాలాసార్లు దొరకవలసిన స్థానం దొరకకపోయినప్పుడు కూడా చింతించవద్దు. ఎందుకంటే నీవు చేసిన ప్రతి పనిని బట్టి దేవుడు అక్కడ తన పుస్తకంలో దాన్ని రాసి ఉంటున్నాడు. నీవు కాల్చిన ప్రతి కన్నీటి పొట్టును దేవుడు తన కవిలలో రాసి ఉంటున్నాడు. నీవు పడిన వేదనంతా కూడా ఆయన ముందుగానే నీ కోసం నా కోసం అనుభవించి ఉంటున్నాడు. ఆయనకు మరుగైంది ఏది లేదు. ఆయన ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు, న్యాయవంతుడైన దేవుడు. ఆయన సరైన తగిన ఫలితాన్ని తగిన సమయంలో ఆయన దయచేస్తూ ఉంటాడు. అందుకనే మనము తగిన సమయంలో హెచ్చించబడినట్లు బలిష్టమైన ఆయన రెక్కల కింద దీన మనసుగా ఉండాలి. నేను ఇంత చేశాను కదా, అంత చేశాను కదా. దేవుడు చూస్తున్నాడు. వాట్ యు హావ్ డన్. నీవు ఏం చేసావో దేవునికి తెలుసు. నీవు ఏ విధంగా ఉంటున్నావో నీ దేవునికి తెలుసు. హిజ్కియా అంటాడు కన్నీళ్లు కారుస్తూ, నేను ఏ విధంగా నీ సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించాను నీకు తెలియదా? తెలుసు కనుక నీకు 15 సంవత్సరాల ఆయుష్యాన్ని ఆ మాట ప్రకటించిన ఆ ప్రవక్త తిరిగి వెళ్ళక ముందే మళ్ళీ దారిలో వెనక్కి రప్పించబడ్డాడు. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. నీవు మరణంతో నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు, కానీ మళ్ళీ నీకు 15 సంవత్సరాల ఆయుష్యాన్ని పెంచుతున్నాడు. కేవలం ఆయుష్యం మాత్రమే కాదు, అభివృద్ధిని, శారీరకమైన అభివృద్ధిని నువ్వు ఆలోచించడానికి కాదు, కానీ ఆత్మీయమైన అభివృద్ధిని. అంతకుముందు నువ్వు ఫస్ట్ క్లాస్ లో ఉంటే నెక్స్ట్ సెకండ్ క్లాస్ లో ఆ మెచ్యూరిటీ నీకు రావాలి. ఆ పరిపక్వత, ఆ పరిపూర్ణత నీలో నాలో కూడా రావాలి. అయితే వీటన్నిటిని బట్టి కూడా ప్రభువు మనకు ఫలాన్ని దయచేసేవాడు. మనుషుని జీవితంలో రకరకాలైన కోణాలు ఉంటాయి. మనుషునికి ఇవ్వబడిన 5 పంచేంద్రియాలు రకరకాలుగా దేవుడి నుంచి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ఆ పంచేంద్రియాలకు ఏ విధంగా పనిచేస్తే మనం ఆలోచించినప్పుడు ఒకసారి గమనిద్దాం. ఫలము మరియు ఫలితం. టుడే ఇస్ వాట్ యాక్చువల్గా మనం 30వ తేదీన ఎలక్షన్స్ జరిగాయి కదా. ఈరోజు ఏంటి? రిజల్ట్స్, ఫలితం. ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినోడు కానీ, లేకపోతే ఇంటర్ రాసినోడు, డిగ్రీ రాసినోడు, నీట్ రాసినోడు, ఎంసెట్ రాసినోడు, ఐఐటి, జేఈ రాసినోడు, రకరకాలైన ఎగ్జామ్స్ రాసినోడు అందరూ కూడా ఎంత ఆతృతగా ఎదురు చూస్తారు. అది వారి మాత్రం వాళ్ళకు ప్రత్యేకించబడి, ఇప్పుడు మాత్రం సర్వత్రా ప్రతి ఒక్కరు కూడా ఆతృతగా ఎదురు చూసేది ఏంటంటే రిజల్ట్స్. ఎవరు గెలుస్తారు, వీళ్ళకి ఒరిగేది ఏం లేదు అయినప్పటికీ ఎవరు గెలుస్తారు అనే ఆతృత. అయితే మన జీవితంలో దేవుడు ఫలాన్ని కూడా ఏ విధంగా ఇస్తాడో మనం కొన్ని విషయాలు మనం గమనించుకుందాం. మన హృదయంలో కలిగే ప్రతి ఆలోచన బట్టి దేవుడు మనకు ఫలాన్ని ఇస్తాడు, ఫలితాన్ని ఇస్తాడు. నీవు చేసే హృదయాలోచనను బట్టి నీవు మన్నించబడతావా లేదా మరి సరిచేసుకున్న దేవుని చేత హెచ్చరింపబడతావా అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి.
సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మొదటి వచ్చిన ఒక మాట, మరి సామెతల రచించిన రచయిత అక్కడ అంటుంటాడు. 16వ అధ్యాయం మొదటి వచ్చిన హృదయాలోచనలు మనుషుని వశం, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలనే కలుగు. చూడండి, హృదయాలోచనలు మనుషుని వశం. దేవుడు చూసినట్లయితే ఎప్పుడు కూడా ఇది చెయ్యి అది చేయని ఖండితంగా మనల్ని బిగించి ఒక చక్రంలో ఉంచలేదు, కానీ చేయమని చెప్పాడు. నీ ఎదుట జీవము, ఆశీర్వాదం, శాపము, మరణం కూడా నీ ఎదుట పెట్టి ఉంటున్నాను. దేని కోరుకుంటావు? కోరుకో. నీవు జీవాన్ని కోరుకున్నట్లయితే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తుంటాడు. మరి మనం ఆలోచించే ఆలోచనకి నీ విధంగా ఆలోచిస్తున్నాడు, వెంటనే దేవుడు మనం డిస్టర్బ్ చేయడు. నీవు ఆలోచించే ఆలోచన సరైనదా కాదా అనేది ఆలోచించుకోవడానికి కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తుంటాడు. దానికి కావాల్సిన జ్ఞానం ఇస్తుంటాడు, దానికి కావాల్సిన మరి వివేచనను కూడా ఇస్తుంటాడు. డిసర్నింగ్ నాలెడ్జ్ అంటారు. డిసర్నింగ్ నాలెడ్జ్ అంటే యుక్తాయుక్త వివేచన. అది చెయ్యాలా వద్దా, అది నిజమైందా కాదా, అది సరైనదా కాదా, ఒక ఎదుట సరైనగా కనబడే మార్గము కాదు, తుదగని మరణంలో ప్రవహించు. మనకు కనబడేది అనిపించవచ్చు. ఆల్ ద గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదని ఈ లోకంలో సాగుతుంది. నిజమే, పైపై మెరుగులు కానీ కనిపించేదంతా కూడా మనకు ఆశీర్వాదం కలుగజేయదు. ఒక్కోసారి అనుకుంటాం ఇది ఎందుకు పనికిరాదని, కానీ దేవుడు అటువంటి ఇరుకైన మార్గాన్ని మన కోసం ఎదురుగా పెట్టి ఉంటున్నాడు. విశాలమైన మార్గం కలుగుతాలో ప్రవేశించేవారు అనేకులు కదా. విశాలమైన మార్గంలో చాలా మంది ప్రవేశిస్తారు, కానీ ఇరుకైన మార్గం దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. మరి నేను ఇరుకున నుండి యెహోవాకు మొరపెట్టి తిని ఆయన విశాల స్థలం ముందు నాకు ఉత్తరమించాడు. I called him in my distress and he answered in his wilderness. అయితే ఆ విశాలమైన స్థలంలో దేవుడు మనకి సమాధానం దయచేస్తూ ఉంటాడు. అదేవిధంగా చూసినట్లయితే దేవుడు కొన్ని ఆలోచనలు బట్టి అనుకుంటాడంట, వాళ్ళ గురించి విసిగిపోతాడు. మన ఆలోచనలు, చెడు ఆలోచనలు బట్టి దేవుడు విసిగిపోతాడు. తద్వారా ఫలితాన్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడుతుంటాడు. మనం దేవుడు న్యాయవంతుడు, తగిన ఫలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్ని బట్టే మనం స్తుతించాలి. అక్కడి నుంచి మనం డీవియేట్ అవ్వదు. దేవుడు న్యాయవంతుడు, దాన్ని బట్టి నాకు ఫలితాన్ని ఇస్తాడు. ఈ మాట ద్వారా మనం ప్రభువును స్తుతించాలి. ఇవన్నీ కూడా మన హృదయంలో ఏ విధంగా ఉంటామనే విషయాన్ని 95వ కీర్తనలో కూడా ఒక మాట చెప్పబడుతుంది. 95వ కీర్తన 10వ వచనాన్ని గమనించండి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసిగి వారు హృదయంలో తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకునలేదని అనుకుంటుంది. ఫలితాన్ని చూద్దామా? 11వ వచనం. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేసి తిని. ఎందుకంటే వారు హృదయంలో తప్పిపోవు ప్రజలు. మరి అంతకంటే ముందుగానే దేవుడు మనుషులు సృష్టించిన కొద్ది దినాలకే దాన్ని గమనించి ఉంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనంలో గమనించినప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొని. పరిశుద్ధాత్మ దేవుడు నొచ్చుకుంటాడు. నీవు నేను కూడా తప్పుడు ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నేను శిక్షించకపోవచ్చు, కానీ ఆయన సంతాపము నుండి, అయ్యో వీటిని ఎందుకు సృష్టించాను ఈ లోకంలో, ఆయన సంతాపము నుండి నొచ్చుకుంటాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు కూడా దేవునికి ఇష్టం లేని మార్గంలో, ఆయన చూపించే మార్గంలో నడుస్తూనే ఉన్నారు. మరి షార్ట్ కట్ అయిన ఒక మార్గం ఉంది, అందులో ప్రవేశించకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. 40 ఏళ్ల కాలం వాళ్ళని చుట్టుదారి ఎర్ర సముద్రం మార్గంలో వారిని ప్రయాణం చేయించినప్పుడు సైతం వారు బుద్ధి తెచ్చుకొనక ఏం చేశారు? వాళ్ళు దేవుని ఎదుట దేవుడు ఏర్పాటు చేసిన ఆ నాయకులకు వ్యతిరేకంగా సణిగారు, పొడిగారు, సంహారముల చేత నశించిపోయారు. అందుకంటే ఈ తరం మాదిరిగా నేను విసిగి, మొదటేమంటున్నాడు సంతాపపడి, రెండవది విసిగి వారు
హృదయంలో తప్పిపో ప్రజలు వారు నా మార్గంలో తెలుసుకునలేదు అనుకుంటుంది. కాబట్టి నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని నేను ప్రమాణం చేశాను అంటాడు. దేవుడి ప్రమాణము సత్యమైందా అసత్యమైందా? ఒక్కసారి ఆయన బలము ధరలు ఒక మారు సెలవించను, అది 2 మార్లు మాకు వినబడింది. ఆయన ఒక్కసారి వాగ్దానం చేస్తాడు, వాగ్దానం నిలబెట్టుకోవడానికి చివరి వరకు కూడా నీకు నాకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఇమానుయేలు దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. కాబట్టి నీవు చేసే ప్రతి పనిలో కూడా అది ఒకవేళ మంచిదైనట్లయితే నీకు సహాయం చేసి నిన్ను బలపరిచి నీ చేతులు బలపరిచి ఎల్లప్పుడూ నిన్ను నడిపించడానికి నీకు సమకూర్పు దయచేయడానికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు ఇచ్చినాడు. అదేవిధంగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఆ మాట చెప్తుంటాడు. 3వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిద్దాం. కావున ఆ తరము వారి వల్ల విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పుకోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించదని చెప్పి ఆయన విశ్రాంతిలో నీవు నేను ప్రవేశించాలంటే ఆయనకి ఇష్టమైన ఆలోచనలు చేయాలి. మొట్టమొదటి ఆలోచనలే. మరి దేవుడికి తెలియదా మనం ఇటువంటి ఆలోచనలు చేస్తున్నామని? తలంపు నాకు పుట్టమునుపే దాన్ని నీవు పూర్తిగా గ్రహించి ఉన్నావు, నా వెనుకను నా ముందును నీవు ఆవరించి ఉన్నావు, మాట నా నాలుగకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎన్నోసేపైతే అన్ని అడిగి ఉన్న దేవుడు, ఒమ్నిషియంట్ గాడ్, అన్ని అడిగి ఉన్న దేవుడు. అయితే మనం హృదయంలో తప్పిపోకూడదని, ఒకవేళ తప్పిపోతున్నట్లయితే వెంటనే ఆయన శరణు తెచ్చాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రభా, నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇటువంటి దుష్ట ఆలోచన నాకు రాకూడదు ప్రభా, దాని రాకుండా నువ్వు అడ్డుకట్టవేయి, ఆలోచనలకు అడ్డుకట్టవేయ సమర్థుడు మన దేవుడు. కనుక నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయో ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచనలు బట్టి ఫలితం కూడా ఉంటుంది. మనం దేని గురించి ఆలోచిస్తుంటున్నాం? దేవుడు న్యాయమైన దేవుడు. ఆయన మన ఆలోచనలు బట్టి, మన హృదయాలోచనలు బట్టి కూడా ఫలితాన్ని శాసిస్తాడు. అదేవిధంగా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. యాకోబు పత్రిక అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే యాకోబు పత్రిక మరి కొత్త నిబంధనలో ఉన్న సామెతల గ్రంథంతో పోల్చబడింది. 3వ అధ్యాయం అనేక విషయాలలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవరైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై మన సర్వ శరీరము స్వాధీనం ఉంచుకున్న శక్తి గలవాడు. మాట విషయంలో చూసినట్లయితే మరి యేసు ప్రభువు సెలవు చెప్తున్నారు కదా, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, వీటిని మించినది దుష్టుని పుట్టినది, వీటిని మించినది దుష్టుని పుట్టినది. అవునంటే కాదని, కాదంటే అవునని. ఏదో పాత సినిమాలో పాట ఏదో ఉంది కదా, ఆడవారి మాటలకు అర్థాలు వేరు. ఆడవారి మాటలకు మాత్రం కాదు, మగవారి మాటలకు మాత్రం అస్సలు నమ్మలేదు. ఆడవారిని మగవారిని అందరూ కూడా దేవుడికి పక్షపాతం లేదు, అందరూ కూడా ఏకంగా పరిమాలిన వారు అయిపోయారు. మాటలకు పెడార్థం తీసేవారు, ఒక మాట చెప్తే దానికి ఇంకో అర్థాన్ని తీసేవారు. మనం బాగున్నామంటే బాగలేకపోతే రోగంతో రెచ్చిపోయాలనుకున్నావా, మీ దగ్గర సరిపడా డబ్బు ఉందండి అంటే అడుగుతుంటామండి అంటే దానికి పెడార్థం తీసేవాడు. మనం ఎంత మంచిగా మాట్లాడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆరోగ్యం బాగుందండి, లేదు లేదు, రోగంతో కుళ్ళిపోయారు. ఎవరు ఎంత మర్యాదగా చెప్పినప్పుడు కూడా మర్యాద లేకుండా మాట్లాడేవారు కూడా. ఈ లోకంలో వంకర మాటలు, దేవుని వాక్యంలో వంకర మాటలు కల్పించిన వారు మీలోనే బయలుదేరుతుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. వంకర మాటలు మాట్లాడేవారు, బూతులు మాట్లాడేవారు, సరస్వతులు మాట్లాడేవారు, ఆ మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చూసినట్లయితే రెండోది మనం చూద్దాం. మొట్టమొదటి మన ఆలోచనలు బట్టి దేవుడు ఫలితాన్ని శాసిస్తాడు. మనం ఏ స్థలంలో ఉండాలో, ఏ జీవితం జీవిస్తున్నామో దేవుడు పూర్తిగా తెలుసుకునేట్టున్నాడు. రెండవదిగా చూసినట్లయితే సైట్ ఆఫ్ యువర్ ఐస్, నీ దృష్టి, నీ కన్నులు. మరి చూసినట్లయితే యేసుప్రభువు వారు చెప్తున్న ప్రతి మాట, కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఏం చెప్తుంటాడంటే, మీకు ధర్మశాస్త్రంలో ఫలానా మాట చెప్పబడింది కదా, నేను మీతో చెప్పున్నదేమనగా దానికి ఎక్స్టెన్షన్. వ్యభిచారం చేయవద్దని మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా,
ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతివాడు కూడా అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి 5వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త. చూపులు ఎన్ని రకాల చూపులు ఉంటాయి ఒకసారి గమనించండి. ఇది మోహం చూపు. 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా ఒక స్త్రీని మోహం చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడని చెప్తుంటున్నాడు. అక్కడ చూసినట్లయితే ఒక చూపులనే ఒక ఆలోచనలోనే అంత తేడా ఉన్నట్లయితే దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం అంత పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటున్నాడు. ఆయన ఆలోచనలన్నీ కూడా మన పరిశుద్ధత గురించి, ఆయన ఆలోచనలన్నీ కూడా మన మాటల్లో కూడా పరిశుద్ధత ఉండాలి అని, ఆయన ఆలోచనలన్నీ కూడా మన చూపులన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. రిఫరెన్స్ నాకు జ్ఞాపకం లేదు కానీ నేను యోగు గ్రంథంలో నేను కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేను ఎలా చేసుకున్నావా నిబంధన? నీవు చూసే చూపులో ఆ పవిత్రత నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేను ఎలా చూపును అలా చేసినాడా పరమంతున్నా దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? దేవుని ఆజ్ఞ ఏంటి? పరస్త్రీని చూడవద్దు, మోహం చూపుతో చూడవద్దు, కన్యకను ఆ విధంగా చూడవద్దు అన్నప్పుడు ఒకవేళ ఆ విధంగా చూసినట్లయితే దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? అది దేవుని ఆజ్ఞను మనం మీరినట్లు అయిపోదా? అందువల్లే మరి మన చూపుల వల్ల ఫలితం తేడాగా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే మరి కొన్ని చూపులు ఉంటాయి, చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే చూపు. ఏమండి? చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే చూపు. ఏదైనా ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఎందుకు లేదు మనం కలిగించుకున్నట్లయితే మనం కొంచెం చూసుకోవడం ఎందుకు, తప్పించుకుని వెళ్ళిపోదాం. లేవియ కాండము 20వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి గమనించినప్పుడు లేవి కాండం 20వ అధ్యాయం 5వ వచనం. చూచి చూడనట్లు మన కన్నులు మూసుకునే ఎడల, తమ కన్నులు మూసుకునే ఎడల నేను వారికి వారి కుటుంబములకు విరోధిని వారిని మొలకతో వ్యభిచరించుటకు వారి తరిమి వ్యభిచారం చేయు వారందరినీ ప్రజలలో నుండి కొట్టివేయదు. ఇది ఒక రకమైన వ్యభిచారం. మొలకొన్న దేవతతో వ్యభిచారం చేస్తారు. అదే పెద్ద విగ్రహంతో వ్యభిచారం చేసేవాడు. ఎవరినండి? చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేవాడు. నీ సహోదరుడు ఒక గుంటలో పడ్డట్టయితే ఆ గుంటలో నుంచి తీయడానికి నేను ప్రయత్నం చేసినట్లయితే ఆ గుంటలో ఉన్న బురద నాకు కూడా అంటుకుంటుందేమో అని తప్పించుకుని పోయేవారు. ఏం జరుగుతుందంట? తరిమి వేస్తారంట. మొలెకు అనే దేవతతో వ్యభిచారం చేస్తారు. ఏమంటాడంటే ఆయన పూర్తిగా తన ప్రజల నుంచి కొట్టివేస్తానని తెలియజేస్తుంటున్నాడు. మరి అదేవిధంగా చూసినట్లయితే కొన్ని చూపులు ఉంటాయి, అసూయతో కూడిన చూపులు. యాకోబు పత్రికలో మళ్ళీ గమనిద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమును విరోధముగా అబద్ధం ఆడవద్దు. తర్వాత 16వ వచనం చూడండి. ఏదనగా మత్సరములు వివాదములు ఎక్కడ ఉండదు అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండదు. దుష్టులను చూచి మత్సరపడకుడి. వాళ్ళని చూస్తే వాళ్ళైతే ఎంతో గొప్పగా అయిపోతుంటున్నా వాళ్ళ మీద అసూయ. ఎవరు? దుష్టులు. వాళ్ళు ఉండేదే దుష్టత్వం. కానీ దేవుడు వదిలిపెట్టిన వాళ్ళు ఇంత గొప్పగా ఉంటున్నా మనం దేవుడిని వెంబడించి కూడా ఎటువంటి స్థితిలో ఉన్నామేంటి? వారి మీద మరి వాళ్ళు అసూయపడడం లేదు, మనం అసూయపడేది ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు అట్లా ఉండి కూడా అభివృద్ధి చెందుతున్నారు. వాడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, వాడు పెద్ద కారు కొట్టుకున్నాడు, లేదా వాడి బంగారంతో కూడా వజ్రాలతో కూడా వస్త్రాలు వేసుకుంటున్నాడు. వాడికి ఎప్పుడు కూడా కష్టాలు అనేది కనబడే దేవుని వాక్యంలో చెప్పబడింది.
వారికి ఈ లోకంలో ఏ ఇబ్బంది కూడా లేదు, చాలా సంతోషంగా ఉంటున్నారు. మరి దేవుడు వెంబడిస్తున్నందుకే మనకి ఎన్ని కష్టాలు వాడు చూసి అసూయపడతారు. అసూయతో కూడిన మరి చూపులు. అదేవిధంగా చూసినట్లయితే మనం ఎట్టి చూపులు కలిగి ఉండాలో, ఎట్టి కన్నులు కలిగి ఉండాలో దేవుడు సెలవిస్తుంటున్నాడు. కీర్తన గ్రంథము 6వ అధ్యాయంలో మరి కీర్తనకారుడు అంటాడు కదా, 6వ వచనం 7వ వచనం చూసినట్లయితే, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారం చేత నా కన్నులు గుంటపడుచున్నవి. చాలా అక్కడ చూసినట్లయితే మనకి ఎంత దుఃఖం అంటే, పశ్చాత్తాపం చేత కన్నీటి చేత ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అటువంటి కన్నులు నీవు నేను కూడా కలిగి ఉండాలి. అంతేగాని వ్యభిచారం చూసే కన్నులు కానీ, అసూయ చేత చూసే కన్నులు కానీ, లేదా మత్సరం కలిగి చూసే కన్నులు కానీ, మరి చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే కన్నులు కానీ మనం కలిగి ఉండకూడదు. దేవుడు వాక్యం ఎంతో ఖండితంగా సెలవిస్తుంది. అటువంటి వారు ఆయన జనాల నుంచి కొట్టివేయబడతారు, పూర్తిగా భక్తిగా కొట్టివేయబడతారు. కాబట్టి అదేవిధంగా చూసినట్లయితే మొట్టమొదటి మనం ఏం చూస్తుంటున్నాం, దేవుడు మన ఆలోచనలన్నీ కూడా ఆలోచన బట్టి దేవుడు న్యాయవంతుడి కనుక ఒక తీర్పు తీరుస్తుంటాడు మన ఆలోచన బట్టి. రెండవదిగా మన కన్నుల యొక్క మన చూపును బట్టి, మన దృష్టిని బట్టి కూడా ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు. అదేవిధంగా మన నోటి ఫలము చేత. మరి చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవరి క్రియఫలము నా క్రియఫలం మీ మీదకి రాదు, ఎవరి క్రియఫలము వారి మీదకి వస్తుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఈ లోకంలో సామెత. దేవుడి వాక్యం కూడా సెలవిస్తుంది, ఎవరు చేసిన క్రియలను బట్టి ప్రతి వాడు కూడా వాడు చేసిన క్రియలను బట్టి మరి వాడు ఏ పునరుత్థానానికి వెళ్ళాలో కూడా అక్కడ తెలియజేయబడుతుంది. మరి చూసినట్లయితే 11వ అధ్యాయంలో కూడా మాట తెలియజేస్తున్నాడు. 2వ వచనాన్ని, నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవిస్తాడు, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకున్నాడు. ఊరు కొనగా మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకుని. చాలా బాగా మాట్లాడుతున్నారు చెప్పేసి 1కి 4 మాటలు బాగా మాట్లాడుతున్నాం బ్రదర్ అని కొంచెం పొంగిపోయి ఇంకో మాట మాట్లాడనుకోండి, ఖచ్చితంగా అది ఎక్కడో తేడా కొట్టేస్తుంది. మనం మాట్లాడేదానికి కాంట్రరీ అయిపోతుంది. మనం ఎవరిని ఆయనే విమర్శించేస్తాం అన్నమాట. వెంటనే అతని దృష్టి ఏమైపోతుంది, మనం మీద చక్కని అభిప్రాయం ఉన్న అతను కూడా ఏం చేస్తాడు, అమ్మ వీడి ఇటువంటివాడా అనుకుంటాడు. అందుకని విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి మన మాటల్లో కూడా మాదిరి కనబరచాలి. ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు దేవుడి మాటలు ఎంతగానో మాట్లాడు, ఆయన ఒప్పుకుంటాడు. దేవుడి మాటలు ఎంతగా అప్పుడు రావు మాటలు అప్పుడు తడబడుతుంటాం, అప్పుడు బైబిల్ చదవంటే తడబడుతుంటాం, వాక్యం మరి ప్రార్థన చేయంటే తడబడుతుంటాం. దేవుడి గురించి ఒక మాట మాట్లాడేటప్పుడు సాక్ష్యం అంటే కూడా లేవు. నేను మిమ్మల్ని నిందించడం లేదు, ఎందుకంటే చాలా సార్లు కూడా మానవ బలహీనతను బట్టి ఆ విధంగా చేస్తుంటాం. కానీ ప్రభు కోసం నిలబడి మాట్లాడాలి అంటే ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. అదేవిధంగా చూసినట్లయితే మరి నోటి ఫలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి 10వ అధ్యాయం కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించినప్పుడు, 10వ అధ్యాయం, వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేతులు పాపములు ఉన్నవి. చూడండి, కొంతమంది మాట్లాడితే నోరు విప్పారంటేనే, నేను కొంతమందిని గమనిస్తుంటాను, వాళ్ళు మాట్లాడితే గయ్యలు వేసుకుంటారు. వాళ్ళ మాట ఎట్లుంటారు, స్టార్ట్ అవడంతోనే హై పిచ్ లో హై రేంజ్ లో వేసుకుంటుంటారు. అది మంచిగా చెడ ఏం చూసేది లేదు. నోరు స్టార్ట్ చేశారంటే అది ఈ లోకంలో ఒక కొంతమంది అడుగుతుంటారు కదా, అది నోరా మోయ గట్టంలో మాట్లాడుతుంటారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. ఈ మాటలు మనల్ని అపవిత్రపరుస్తాయి. నోటి నుంచి బయటకు వచ్చే ప్రతిది కూడా అపవిత్రపరుస్తుంది మనకి.
అందుకని శాపములో. అదేవిధంగా 17వ అధ్యాయంలో 10వ వచనం కూడా చూడండి. వారు తమ హృదయములు కఠినపరుచుకుని ఉన్నారు. గర్వమునోరు, వారి నోరు గర్వంగా మాట్లాడు, అతిశయించి నాకేం తక్కువ, ఎప్పుడు చూసినా మాకేం బ్రదర్, మాకేం తక్కువ, మాకేం తక్కువ, అదే తక్కువ. ఏంటది? తగ్గింపు అనేది తక్కువ. అన్నీ ఎక్కువే, తగ్గింపు అనేది తక్కువ. అదేవిధంగా చూసినట్లయితే 50వ అధ్యాయంలో కూడా 19వ వచనం చూసినప్పుడు కీడు చేయవులని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. చూడండి, కీడు చేసే నోరు, కీడు చేయగోరే వారి నోరు. అదేవిధంగా 60వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన కూడా ప్రమాణం చేయ ప్రతివాడును అతిశయులను. అబద్ధమాడు వారి నోరు మూయబడుతుంది. అబద్ధములు ఆడేవారు కొంతమంది సులువుగా అబద్ధం ఆడేస్తుంటారు. అబద్ధం అని తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు, సులువుగా జస్ట్ లైక్ ఏదో నవ్వుతారు సరదాగా. ఏమవుతుంది? అబద్ధములు ఆడేవారు. అయితే ఆ అబద్ధాలు చివరికి ఏం చేస్తుంటారంటే అబద్ధం అనేది అలవాటుగా మారిపోతుంది. అయితే దీన్ని బట్టి కూడా దేవుడు మనకి ఫలితాన్ని నిర్ణయిస్తుంటాడు. మనం ఏ విధంగా ఉండాలో దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా 51వ కీర్తనలో 51వ అధ్యాయం 15వ వచనం ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువును. మనం ప్రభువును స్తుతించే వారిగా ఉండాలి. 63వ అధ్యాయంలో చూడండి 5వ వచనం. ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. గానం చక్కగా చేస్తాం, పాటలు చక్కగా పాడతాం. నీవు దుఃఖంలో ఉంటున్నప్పుడు, నేను చెప్తున్న ఒక రియాలిటీ, నిజంగా ఇది ప్రతి ఒక్కరి విషయంలో ఓడ్చుకోవచ్చు. నీవు బాధలో ఉంటున్నప్పుడు లేదా కోపంలో ఉంటున్నప్పుడు, నీవు కోపంలో ఉంటున్నప్పుడు లేదా బాధలో ఉంటున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీకు. Whatever your behavior is when you are in anger, నీవు కోపంతో ఉన్నప్పుడు లేదా యువర్ సఫరింగ్స్, ఆ బాధలో ఉన్నప్పుడు కానీ కోపంలో ఉంటున్నప్పుడు కానీ ఏ విధంగా ప్రవర్తిస్తావో అదే నీ రియాలిటీ. అదేవిధంగా చూసినప్పుడు నీవు నేను కూడా ఒంటరిగా ఉంటున్నప్పుడు ఏ ఆలోచన చేస్తుంటున్నామో అదే మనం. ఏమండి, ఒంటరిగా ఉంటున్నప్పుడు నీవు నేను కూడా ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి చేయాలనుకుంటున్నామో అదే నీవు నేను కూడా. 10 మందిలో ఉండి 100 మందిలో ఉండి చక్కగా ప్రభువానికి వందనాలు, చక్కని పాటలు పాడుతూ చక్కగా అందరితో కలిసి గుంపులో కలిసిపోయి, నేను అన్న మాట కలిసిపోయి ఆ విధంగా చేసినట్లయితే దేవుడికి అది సంతోషకరం కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దానియేలు లాగా, యోసేపు లాగా చక్కని ఆలోచనలు కలిగి ఎప్పుడు కూడా ప్రభువును స్తుతిస్తుంటారు. యవనస్తులారా, మరి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. అదేవిధంగా 3 విషయాలు మనం గమనించాం. మొట్టమొదటి ఆలోచనలు, రెండవది కన్నుల చూపు, మూడవది మన నోటి మాటలు, 4వది మనం చూద్దాం నీ చేతుల యొక్క క్రియలు, నీవు చేసే క్రియలు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే న్యాయం చేయుట యెహోవానకు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాపలను వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. నీ క్రియలు సరైనమైనట్లయితే నీ క్రియను బట్టి దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఏమంటున్నాడు అక్కడ? వారితో నిత్య నిబంధన చేయుదు. నిబంధన ఎవరితో చేస్తారండి? వివాహమైనప్పుడు భార్య భర్తలు, స్త్రీ పురుషులు ఒక నిబంధన చేసుకుంటారు. జీవితాంతం నీతో కలిసి జీవిస్తాను అనే విషయం ఒక నిబంధన చేసుకుంటుంటాము. నిన్ను వదిలిపెట్టడంతో వారి దేవుడితో నిబంధన చేసుకుంటాము. దేవుడు వారితో నిబంధన చేసుకుంటాడు. ఈ లోకంలో ఒక విషయం చెప్తాను, గమనించండి.
మనము సిగ్గుపడనక్కర్లేని లేదా మరి దాని గురించి రిగ్రెట్ అవ్వనక్కర్లేదు, లేదా దాని గురించి మళ్ళీ పశ్చాత్తాపడనక్కర్లేని రెండు సంగతులు ఉంటాయి. మొట్టమొదటి, నీ ప్రభువుని నువ్వు అంగీకరించిన తర్వాత, ప్రభా నేను వెను కాడన్ నేడేసుడు పిలిచిన సుదీనం, నిన్ను వెంబడిస్తాను ప్రభా ఒక్కసారి దేవునితో ఉడంబడిక చేసుకున్నప్పుడు, నిబంధన చేసిన తర్వాత అది సిగ్గుపడనక్కర్లేదు. ఇంకా ఒక్కసారి పట్టుకున్నావు, నాగటిని పట్టుకుని వెనుకరికి చూచేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేదు. నాగటిని పట్టుకోవడం అంటే దేవుని రాజ్యంలో పొలం దున్నడానికి నీవు నేను నాగలి పట్టుకున్నప్పుడు మరి వెనక్కి తిరిగి చూసినట్లయితే, the cross before me, the world behind me, the cross before me, the world behind me, no turning back, no turning back. వెనుతిరిగి చూసినట్లయితే దేవునికి ఇష్టం ఉండదు. అదే ఇంకో మాట తెలియజేస్తుంటున్నాడు, మరి ఆ క్రియాఫలం గురించి అక్కడ తెలియజేస్తుంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం కూడా 27వ వచనం, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గల వాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలవచ్చు. చాలండి, అక్కడ చూసినట్లయితే చాలా ఉన్నాయి, కానీ నేను సమయం అయిపోతుంది. అయితే మన క్రియలను బట్టి కూడా దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తుంటాడు, మన ఫలితాన్ని ఇస్తాడు. ఫలితం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు న్యాయవంతుడైన న్యాయాధిపతి కనుక ఆయన మనకు తగిన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. చాలాసార్లు నేను గమనిస్తుంటాను, రైడ్ చేసేవాడిని, డ్రైవింగ్ చేసేవాడిని నేను గమనిస్తూ ఉంటాను. చాలా మంది రూల్స్ పాటించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు రూల్స్, రైడింగ్ చేసేటప్పుడు కానీ బైక్స్ నడిపేటప్పుడు రూల్స్ అస్సలు పాటించరు. వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి కావాల్సిన స్పీడ్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అవతల ఏమైనా మనకు అవసరం. యవనస్తులు జాగ్రత్తగా ఉండండి, మీరు ఆనందంగా ఉండడానికి వీలేదు. మీరు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించారు కనుక మీరు ఆయన మాదిరిలో నడవాలి. కొంతమంది హ్యాండిల్స్ వదిలిపెట్టేసి చక్కగా నడుపుతుంటారు, హ్యాండిల్ వదిలిపెట్టేసి హ్యాండ్స్ ఫ్రీ చక్కగా నడుపుతుంటారు. వెళ్ళి అక్కడ జరగవలసింది జరిగిపోతుంది. ఫలితం ఏంటి? వెంటనే వచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తుంటారు, ఫోన్ మాట్లాడుతూ చక్కగా డ్రైవ్ చేస్తుంటారు. ఫోన్ మాట్లాడుతూ రైట్కి వెళ్ళాలి, ఇండికేటర్ ఏమైనా ఇవ్వాలి, మరి ఇండికేటర్ లెఫ్ట్ హ్యాండ్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఏదో ఫోన్ ఉంది, ఇక్కడ పెట్టేసుకుని ఎట్లా నడుపుతారండి దాన్ని? ఫోన్ ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడ ఉన్నారు ఫోను? దిస్ ఈస్ ద పోస్టర్. దేవుడు ఒకవేళ అట్లా వచ్చేసాడు అనుకోండి, వాళ్ళు ఆ ఫోన్ తీసిన తర్వాత కూడా అట్లా ఉండిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? మేళ ఎక్కెట్టేసి అది ఉండిపోవాలి కదా. దేవుడు వెంటనే ఫలితాన్ని ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ జరగాలనుకుంటే దేవుడు ఒకసారి ఆమెను అన్నాడు అనుకోండి, ఆమెను అయిపోతుంది. అదేవిధంగా కొంతమంది ఇండికేటర్ లేకుండా, ఏది లేకుండా, హెడ్లైట్ లేకుండా వెళ్ళిపోతుంటారు. మరి లైసెన్స్ లేకుండా, లేకపోతే సీట్ బెల్ట్ ధరించకుండా, చాలా అఫెన్సెస్. ఇవన్నీ కూడా దేవుడు పిల్లలకు తగనివి. యవనస్తులకు స్పెషల్గా ఎందుకు చెప్తున్నారంటే, రాబోయే తరాలకు మీరు మాదిరిగా ఉండాల్సిన వారు కనుక క్రియాఫలం అనే దాని గురించి చెప్తుంటారు. మనం చేసే పనులను బట్టి మనకి ఆన్సర్ దొరుకుతుంది, వెంటనే దొరుకుతుంది. అక్కడైతే డ్రైవింగ్ చేసినప్పుడు మనకు వెంటనే దొరుకుతుంది. కాబట్టి మనం అటువంటి క్రియల ఫలాన్ని అనుభవించకుండా ఉండాలంటే చేతులు చాలాసార్లు, అది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మనం చేతులారా చాలా పనులు, మరి దేవుడికి ఇష్టం లేని కార్యాలు చాలా చేస్తుంటారు. దాని ఫలాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అనుభవించినప్పుడు కూడా పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ సేమ్ వే అదే మార్గంలో ప్రయాణించడానికి అనుకుంటున్నాం. ఒక ఆయన మొన్న అవన్నీ చూశాను, మొహమంతా కూడా ఇట్లా దోక్కుపోయింది. ఏంటి బ్రదర్ అంటే, ఏం లేదు కుక్కడ్డ వచ్చింది. కుక్కడ్డ వస్తే ఏం చేసావు బ్రదర్ అంటే, చేతులు వదిలేసాడంటే ఇల్లు ఎక్కడో పట్టుకుని ఒక్కుండా దోక్కుపోయింది. అయినప్పుడు ఇప్పటికి కూడా నేను అసలు చేతులు వదిలిపెట్టేసి నడుపుతా బ్రదర్ అని చెప్తాను. చాలా ఇంకా రాలేదు, ఇంకా బుద్ధి రాలేదు, దోక్కుపోయింది, అయినప్పుడు బుద్ధి రాలేదు. మరి అటువంటి పనులు చాలాసార్లు మరి దేవుడు పెట్టలేక యవనస్తులు అది చేయడానికి వీలు లేదు. మనం మాదిరిగా ఉండాలి. ఇండికేటర్ ఇవ్వడం కానీ, లేదా హెడ్లైట్ వేయడం కానీ, మనం ఒకవేళ ఇండికేటర్ లేకపోతే హ్యాండ్ సిగ్నల్ కానీ ఇవ్వడం కానీ ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. నాకు ఎంత కోపం వచ్చేస్తుందంటే, వెనకాల నుంచి వెళ్తున్నప్పుడు వాడు ఇండికేటర్ సర్వం తిప్పేస్తున్నప్పుడు మనం కలగరాదు, వెనకాల వచ్చేవాడు కలగరా, వీటి వెళ్తాడు. సరే, తర్వాత విషయాన్ని మనం గమనిద్దాం. అదేవిధంగా దురాశ ఫలం. మనము ఆశ, అత్యాశ, పేరాశ, దురాశ, ఈ రకాలైన ఆశలు ఉన్నాయి. అటువంటి ఆశ నిజంగా ఆశ గల ప్రాణాన్ని
దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ గలవారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నిజంగా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అదే అత్యాశ పేరాశ అయినట్లయితే దేవుడు వారిని శిక్షిస్తూ ఉంటాడు. మనకు చాలా మంది ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న ఎగ్జామ్స్ లో కొన్ని ఎగ్జామ్స్ మాత్రం మనం 2-3 చూద్దాం. మరి ఆకాన్ యెహోషువ గ్రంథం ఒకసారి గమనించండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం గమనించినప్పుడు అతను ఆకాను మరి శక్తిమైనది దాచిపెట్టుకున్నందువల్ల తీయక్కర్లేదండి, ఎందుకంటే టైం అయిపోయింది కనుక మీరు రెఫరెన్స్ నోట్ చేసుకుంటే ఇంటి దగ్గర తర్వాత చదవండి. మరి శక్తిమైన దాన్ని తన దగ్గర దాచిపెట్టుకున్నందువల్ల తను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఫలితం ఏంటి? రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అతను చేసింది ఏంటి? పేరాశ కలిగి ఉన్నాడు, దాచుకున్నాడు. మరి గేహజీ సంగతి మనకు తెలుసు కదా. గేహజీ ఏం చేశాడు? దైవజనుడు వద్దు అనుకున్న దాన్ని, మనం తీసుకోవద్దు అనుకున్న దాన్ని వెళ్ళి చాటుగా వెళ్ళి తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఏం జరిగింది? దైవజనుడు పిలుస్తుంటున్నాడు, ఎలీషా పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? గేహజీ గేహజీ. చాలా మంది దీన్ని తప్పుగా పలుకుతారు. గెహాజీ గెహజీ గేహజీ గెయిజీ అని ఇంగ్లీష్ లో GEIGI అని ఉంటుంది. గెయిజీ GEIZI గేజీ. గేహజీ ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడ ఉన్నాడు. చాలా మంది ఇదే తప్పు చేస్తారు. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నా. ఆఫీస్లో కూడా చాలా సార్లు జరుగుతుంది. ఎక్కడ ఉన్నాడు మా హెల్పర్స్ గారు? ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నా సార్. అక్కడ టీ తాగుతాడు. ఇక్కడ ఉన్నా సార్. ఎందుకు అబద్ధాలు? టీ తాగుతాడు చెప్పచ్చు. ఇక్కడే ఉన్నాను. నేను వద్దనుకున్న వస్తువులు మళ్ళీ వెళ్ళి తీసుకున్నానికి నువ్వు వెళ్ళినప్పుడు నా హృదయం నీతో కూడా రాలేదా? ఇది మరి సంపాదించుకోవడానికి, లేదా దాంట్లో అంటాడు మరి వెండి బంగారం సంపాదించుకోవడానికి, గంధవర్గాన్ని సంపాదించుకోవడానికి సమయమా? మరో విధంగా చూసినట్లయితే అత్యాశలు. మరి ఒక అతనైతే వేసుకోవాలని అమ్మేశాడు 30 వెండి నాణాలు. మరి మనకు తెలుసు కదా, ఫెలిక్స్ అనే అతను పౌలు దగ్గరకు వచ్చి మాటికి చెప్తుంటాడు, వాక్యం చెప్తున్నాడు, వాక్యం వెళ్ళడానికి వస్తున్నాడు, మాటికి వస్తున్నాడు. కారణం ఏంటంటే ఏదైనా ద్రవ్యం దొరుకుతుందేమో దానికి అనుకున్నాడు, ఏదైనా డబ్బు ఇస్తాడేమో. ఇన్నిసార్లు మనం కూడా చూస్తుంటాం, ఇన్నిసార్లు వస్తున్నాడు కదా మా దగ్గరికి ప్రకటన చేయడానికి. ఎవరైనా తీసుకొచ్చారు మా కోసం, తీసుకొచ్చి స్వార్థ సరిపోలేదా? ఇంకేదైనా ఇస్తారేమో అని. ఇస్తాం, ఇచ్చే టైంలో ఇస్తుంటాం, చాలా మంది పేదవాళ్ళకి సాయం చేస్తాం. కానీ ఇది కాక ఇంకేమైనా ఇస్తారా? వాక్యం కాకుండా ఇంకేమైనా ఇస్తారా? ఇక్కడ ఫెలిక్స్ కూడా అదే తక్కువ, అత్యాశ పేరాశ. మరి మన దేవుడు ఇటువంటి అన్నిటి విషయాలు కూడా, మొట్టమొదటి ఆలోచనలో తప్పుకోవద్దని చెప్తుంటున్నాడు. రెండవది కంటి చూపులో తప్పుకోవద్దని చెప్తున్నాడు. మూడవది నోటి మాటలో తప్పుకోవద్దు. నాలుగవది నీ క్రియల చేత నీకు తప్పుకోవద్దు. మరి ఐదవది చూసినట్లయితే నీ ఆశ చేత తప్పుకోవద్దు. ఒకవేళ ఆ విధంగా తప్పిపోకుండా ఉన్నట్లయితే, ఒకవేళ తప్పిపోయినట్లయితే నీతిగల న్యాయాధిపతి తగిన రీతిగా ఫలితాన్ని ఇస్తాడు. తప్పిపోయినట్లయితే నీతి గలవాడు కనుక ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడు అని ఆయన ప్రేమ గలవాడని తెలుసు. కానీ అట్ ద సేమ్ టైం హీఈస్ జడ్జ్, హీఈస్ రైచియస్ జడ్జ్, న్యాయాధిపతి అయిన దేవుడు కనుక తగిన సమయంలో తగిన రీతిగా నీకు హెచ్చింపు కానీ తగ్గింపు కానీ జరుగుతుంది. తను తాను హెచ్చించుకున్నాడు, తగ్గింపబడును. తను తాను తగ్గించుకున్నవాడు, హెచ్చింపబడు. తగ్గి ఉండాలి. బలిష్టమైన దేవుడి లెక్కల కింద మనం తగ్గి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఈ 5 మాటలు జ్ఞాపకం పెట్టుకుంటే దేవుడు నీతి గల న్యాయాధిపతి. మనము మరి హృదయాలోచనలు తప్పిపోతున్నామా, కంటి చూపులో తప్పిపోతున్నామా, నోటి మాటలో తప్పిపోతుంటున్నామా, చేతి క్రియలో తప్పిపోతుంటున్నామా, లేదా మన ఆశ అత్యాశ పేరాశలు తప్పిపోతుంటున్నామా? తప్పిపోయినట్లయితే తప్పిపోయిన నిన్ను కూడా త్రోవ తీసుకొచ్చి నడిపించే దేవుడు మనకు తోడుకుంటాడు. స్తుతించి ఆరాధిద్దాం. ప్రభు మిమ్మల్ని జీవించి ఆశీర్వదించాడు.